అరిచింది చాలు, ముందు కొంచెం టీ వాల్యూమ్ తగ్గించండి. స్వామి, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. నాకు ఫ్యానా? ప్రతి ఉగాదికి అసలు మీకు కాల్ చేయడానికి ట్రై చేస్తాను, కనెక్టే అవ్వదు తెలుసా. ఫస్ట్ టైం ఇప్పుడు కనెక్ట్ అయింది. అంతా ఇయర్ మహిమ తల్లి, శుభకృతి కదా. బా, నీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. చైత్రి మకానా, డేట్ ఆఫ్ బర్త్ 11th October 1997. ఏమైంది స్వామి? ఒక నిమిషం, మీ ఇంట్లో ఇప్పుడు ఒక్కదానివే ఉన్నావమ్మా? మా అన్నయ్య ఉన్నాడు. పిలు పిలు పిలు. ఎందుకు స్వామి? అంటే ముందు జాగ్రత్తగా. అన్నయ్య, అన్నయ్య. ఏంటి? రా బాబు రా. కూర్చో బాబు. నన్నేనా? నిన్నే బాబు, కూర్చో. చూడమ్మా జైత్రి మకానా, నీది తులరాశి. ఇందాకటి నుంచి చెప్తున్నా చూడు, ఇది శుభకృతి నామ సంవత్సరం, అందరికీ శుభమే కలుగుతుందని. అది కరెక్టే, ఒక్క నీకు తప్ప. నీకు ఇయర్ ఎంత వరస్ట్గా ఉంటుందంటే, చేయడానికి ఉద్యోగం ఉంటుంది కానీ జీతం ఉండదు, నడవడానికి వాహనం ఉంటుంది కానీ పెట్రోల్ ఉండదు, తాగడానికి నీళ్లు ఉంటాయి కానీ గ్లాస్ ఉండదు, పడుకోవడానికి బెడ్ ఉంటుంది కానీ నిద్రే ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే ఇయర్ నువ్వు బతికే ఉంటావు కానీ ఎందుకు బతుకున్నానా అన్నట్టు ఉంటుంది. అయ్యో పాపం. ఏంటి అప్పుడే ఏడ్చేస్తున్నావు? దీనికే కన్నీళ్ళు కూడా కాస్త పొదుపుగా వాడమ్మా, ముందు ముందు చాలా అవసరం వస్తుంది. దీని నుంచి బయటపడే పరిష్కారమే లేదా స్వామి? కష్టాల నుంచి అయితే బయటపడచ్చు కానీ నీ దరిద్రం తల్లి, ఏం చేయలేం, అనుభవించాల్సిందే. సరే, నువ్వు అంతలా ఎడుస్తున్నావు కాబట్టి నీ చేత నివారణ పూజలు చేయిస్తానమ్మా. కాకపోతే దానికి కొద్ది ఖర్చు అవుతుంది, ఓ 25,000 అలాగా. కానీ బాగా హెల్ప్ అవుతుంది, కొద్ది నాకు కూడా అవుతుంది. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలవా? శోభన్, 2nd January 1996. మకర రాశి, మకర తుల. అస్సలు సెట్ అవుదమ్మా, కట్ చేసేయి. కానీ ఒకటి చెప్పాలమ్మా, ఇంత దరిద్రం ఏడాది ఎవరికీ ఉండదు. స్వామి, నా పేరు ప్రకాష్, డేట్ ఆఫ్ బర్త్ 16th May 1990. స్వామి, కాస్త నాకు ఇయర్ ఎలా ఉందో చెప్తారా? శోభన్, ఎందుకు నవ్వుతున్నావు? మరి ఏంటి జైత్రి, ఆడెవడో ఏయ్, అదే ఆయన ఎవరో చెప్పారని చెప్పి నువ్వు నన్ను దూరం పెడుతున్నావా? మరి ఆయన చెప్పేది నిజాలే కదా. ఆయన చెప్పేది నిజమని నువ్వు అంటావు, ఇంకెవరో చెప్పేది నిజమని మా అమ్మ అంటుంది. హ? మా అమ్మ చూస్తుంటే చూశాను, నేను చూసిన దాంట్లో తులరాశి గురించి అంతా బాగానే చెప్పారే, చాలా పాజిటివ్గా చెప్పారు. ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవుతామని, అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు. ఒకటి చెప్తా జైత్రి, వాళ్ళు బాగుపడతారని చెప్పినా, బావిలో పడతారని చెప్పినా, అల్టిమేట్గా యువర్ యాక్షన్స్ డిసైడ్ ఇట్. అయినా వాళ్ళు చెప్పేది కూడా మన గురించే కదా. ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా కష్టాలు పడతామని చెప్తే భయపడమని కాదు, జాగ్రత్త పడమని. అయినా మన మధ్య రిలేషన్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ మన రాసుల మీద కాదు. అమ్మమ్మమ్మ, అంటే ఈరోజు నేను రాకపోయింటే నాతో మాట్లాడదానివే కాదనమాట. నువ్వు ఇవన్నీ నమ్మవు కదా, నువ్వెందుకు చూసావు? నీకోసం. అంటే మా అమ్మని అడిగాను 11th October అంటే ఏ రాశి అని, తులరాశి అని చెప్పింది. సో జస్ట్ తులరాశి మాత్రమే చూసా. అందులో అంత పాజిటివ్గా చెప్పేసరికి నీకు అదే చెప్దామని కాల్ చేస్తే నువ్వేమో బ్లాక్ చేసావు. సారీ శోభన్. అవును, ఇంతకు మీ అన్నయ్య ఎక్కడా? వాడా? రేయ్, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయరా. ఈ ఇయర్ మన నాపే వాడేలేడ్రా, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా డబుల్ రిటర్న్స్ అంట.